పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంధ్యారెడ్డితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది గ్రామ స్థాయి నాయకుల నుంచి మొత్తం జాతీయ స్థాయి నాయకుల సమ్మేళనం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా ఇప్పుడు ఖర్గే గారు కూడా మాట్లాడిన విషయాలు ప్రభుత్వాల కన్నా ముఖ్యం పార్టీ ముఖ్యం అని చెప్పారు. పార్టీ మంచిగా స్టాండర్డ్గా ఉంటేనే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్తను మనము కాపాడుకోవాల్సిన బాధ్యతని ఖర్గే గారు చెప్పారు. చాలా నూతన ఉత్సాహం వచ్చింది ఖర్గే గారు వచ్చి మాట్లాడము. చాలా మనలో ఒకలాగా ఒక ఏసీ అధ్యక్షుడని లాగా కాకుండా అందరిలో కూర్చొని అందరికీ ఆత్మవిశ్వాసం, మంచి వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి చైర్మన్లు ఇవ్వండి అనే విధంగా మహిళల గురించి చాలా కరెక్ట్గా మాట్లాడారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగంలో ఒక మహిళలకి ఇజ్జత్ ఇవ్వాలి అనేది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మహిళని మనము ఒక సిస్టర్ లాగా చూసుకోవాలి, ప్రతి మహిళను మనం గౌరవించాలి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యము అనే విషయంని ఒక హిందీలో చాలా బాగా చెప్పారు. నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇప్పుడున్న తరుణంలో మహిళల మీద జరిగిన అత్యాచారాలే కానివ్వండి, దాడులు, మహిళ అంటే ఒక ఇజ్జత్ లేకుండా చూసే కొంతమంది మొగోళ్ళను చూస్తుంటే ఇలా ఆయన దగ్గర 80-85 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఒక అపారమైన నమ్మకంతో ఆయన ఇవాళ ఒక మహిళల మీద మాట్లాడి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక మహిళల గురించి మాట్లాడడం చాలా బాగా అనిపించింది. నిజంగా ఇట్లాంటి వాళ్ళు గాడ్ ఫాదర్సు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే ఇలాంటి దాడులు జరగవేవో మహిళల మీద అనిపించింది నాకు. నిజంగా రాజ్యాంగం గురించి మనం రాజ్యాంగంలో రాసింది అనే చెప్తాం తప్ప రాజ్యాంగం గురించి పూర్తిగా గ్రామస్థాయి నుంచి వివరించాలి. రాజ్యాంగంలో 33% లేకపోతే మహిళల కోసము రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళితులకే ఒక చుట్టము అనే విధంగా వాళ్ళు అనుకుంటారు. మా దళితు కానీ ఆయన అందరికీ బంధువే, అందరికీ అన్ననే, అందరి బంధువే. కవిత లేఖ రాసింది ఖర్గేకి, బహిరంగ లేఖ బీసీ రిజర్వేషన్ల పైన. ఆ లేఖ పైన మీ అభిప్రాయం ఏంటి? కాదండి, ఖర్గే గారికి లేఖ రాస్తే ఏ లాభం చెప్పండి? బీజేపీకి రాయాలి, నరేంద్ర మోడీ గారికి చేయాలి. మేము కులగణన బీసీలకు సంబంధించింది మొత్తం మేము క్లారిటీగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినాము. మేము మొత్తం టోటల్గా కేంద్రానికి అప్పచెప్పినాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి ఆ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చెయ్యి, ధర్నా చెయ్యి, మేమందరం వస్తాం బీసీలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున. నువ్వు అది మాట్లాడాలి కానీ నువ్వు ఖర్గే గారికి రాసినట్టే ఖర్గే గారు ఉన్నారు అధికారంలో సెంటర్లో, తలకాయ పనిచేస్తలేదా నీకు? నువ్వు ఎంపీగా పనిచేసినావు, అధికారంలో బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా సెంట్రల్లో? అది చూసుకో ఫస్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఖర్గే గారు ఒకటే మాట అంటున్నారు, చాలా చక్కగా ప్రజాపాలన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, క్రమశిక్షణతోనుంది. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పిసిసి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు చాలా చక్కగా పనిచేసి కార్యవర్గం కూడా 60-80% బీసీలకు కేటాయించడము చాలా సంతోషం అని ఖర్గే గారు చెప్పారు. ప్లస్ ఇంకా ఒకటి చెప్పింది ఏంటంటే మహిళల గురించి చాలా చక్కగా చెప్పారు. నాకు నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు ఉమ్మడి కుటుంబాలలో ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఖర్గే గారిని చూస్తే. మహిళకి ఇజ్జత్ ఇవ్వకపోతే మన బతుకులే వేస్టు, మనకు జీవితానికి అర్థమే లేదు మగవారికి అనే విధంగా మాట్లాడి ఒక మహిళని మనం కించపరుస్తూ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మహిళకు ఆత్మగౌరవం అనేది చాలా చక్కగా రూపొందించారు అని చెప్పేసి దాని గురించి వివరించి మహిళల మీద దాడులు ఇవన్నీ రేపులు జరుగుతుంటే మనం ఎట్లా ఉంది, ఎందుకు పట్టించుకుంటలేదో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా అన్నారు. కంపల్సరీ మహిళకి మనము విలువనివ్వాలి, మహిళను ఒక అక్క చెల్లెలాగా మనం భావించాలి. మనం మహిళను కరెక్ట్గా చూసుకుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఆయన ఒక్కొక్క అనుభవం, సుదీర్ఘ అనుభవం, 50 సంవత్సరాల పార్టీలో దాదాపుగా 12 సార్లు ఆయన ప్రజా జీవితంలో 50 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా 9 సార్లు పార్లమెంటు సభ్యునిగా చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఇందాక చెప్పారు శరద్ పవార్ గారి తర్వాత ఖర్గే గారు అని. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు గాంధీ భవన్లో వచ్చి మాకు సూచనలు ఇస్తుంటే మాకు స్పిరిట్ నూతన ఉత్సాహం వచ్చింది.
గ్రామాలలో చెప్తున్నారు, గ్రామాలలో కార్యకర్తలే పట్టుకొమ్మ లాంటి వారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టు, కార్యకర్తలు కరెక్ట్గా ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటేనే అధికారంలోకి వస్తాము. ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్ అనే విధంగా ఈరోజు మీరు కార్యకర్తలు కష్టపడి మీరు ఈరోజు ప్రచారానికి మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు స్వీకరించి గ్రామాన వెళ్ళి మీరు ప్రభుత్వపరమైన పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఇచ్చిన పార్టీలో ఎప్పుడైనా రేపు ఎమ్మెల్యే సీట్ కావాలన్నా, రేపు ఏదైనా ఒక సర్పంచ్కి పోటీ చేయాలన్నా ప్రజా జీవితంలో ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి అని క్లారిటీగా చెప్పిండ్రు. నిజంగా అలాంటి వ్యక్తి చెప్పడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అనుభవం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఏదో బుక్కులు చూసి అది చూసి చెప్పట్లేదు. ఖర్గే గారంటే చాలా మహత్తరమైన వ్యక్తి. ఒక దేశానికి ప్రతి ఒక్కరిని ఒడగట్టి చూసిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అది ఖర్గే గారు రావడం నిజంగా మాకు కూడా సంతోషం అనిపించింది. ఎప్పుడు కనివిని రీతిలో జనరల్ సెక్రటరీకి, వైస్ ప్రెసిడెంట్లకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులని ముఖాముఖి వారంలో రోజొకరు కలవడం, ప్రజలని పిసిసి కార్యవర్గం కూడా జనరల్ సెక్రటరీని, ఒక వైస్ ప్రెసిడెంట్ని కూడా మంత్రివర్గంతో పాటు కూర్చోబెట్టేసి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం అనే విధానము, జనరల్ సెక్రటరీలకు పార్లమెంటు ఇన్ఛార్జిగా కూడా ఇవ్వడము, నిజంగా కూడా ఇవన్నీ ఒక స్పిరిట్ని ఇస్తాయి. మీరు ఇక్కడ గ్రామస్థాయి నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకుల దాకా సభ నిర్వహించుకుంటున్నారు. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాద్లో బ్యానర్లు వెలిసాయి. జై భీమ్, జై బాబ్, జై సంవిధాన్ అని ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారు, ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారని బ్యానర్లు వెలిసాయి. వాటిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు దొంగలు రాత్రిపూట పెడతారు, దొరలు ఇగో మాలాగా ఇట్లా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాం. సిగ్గుండాలి. రాత్రిపూట ఓడొచ్చి గోడ కతికి పెట్టిపోతాడు. బాజాతగా ఎస్సీ ఎస్టీలని పూర్తి బాధ్యతగా హక్కున చేర్చుకొని దళితుల కోసమే, బీసీ సక్షంగా బీసీల కోసమే కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పనిపాట లేనోడు ఏదో పిల్లితల కొరిగినట్టు ఎవడో కూడా అటు ఇటుగా వచ్చేసి ఏదో గోడలకు అతికేసి పోగానే కాదు, నిజమైన నికాసైన వ్యక్తులు వచ్చి ధైర్యంగా గాంధీభవన్ తలుపులు తెరిచే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, పిసిసి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. దళితులను మోసం బీఆర్ఎస్ పార్టీ చేసిందా, బీసీలను మోసం చేసింది బీజేపీ పార్టీనా అనేది బహిరంగ చర్చకు రావాలి. ఇవాళ బీసీల కోసం మేము ఇవాళ మాటలు చెప్పడం కాదు, ఇవాళ 42% బీసీల కోసం మేము ఒక మాటతోని అదే కట్టుబడి ఉన్నాం రిజర్వేషన్ పరంగా. మరి ఇంకా మేము ఎవరికి తక్కువ చేసాము? ఇప్పుడు దళితులని ఇవాళ ఒక జేబీమ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దుక్కోవడానికి బీజేపీ పార్టీ చూస్తుంది, రిజర్వేషన్లను అనగదొక్కాలి అన్నట్టు. ఇవాళ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గ్రామాల వారీగా కోఆర్డినేటర్లను నిర్మించి అమ్మ మీనాక్షి నటరాజన్ గారు జై బాపు జై భీమ్ అనే కార్యక్రమాన్ని 2 నెలల్లో దిగ్విజయంతంగా కంప్లీట్ చేసుకోవడం వల్ల దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఉంది. అంత కమిట్మెంట్గా పనిచేసిన రాజ్యాంగ పరిరక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఎస్సీ ఎస్టీలకు కాదు, అన్ని కులాల వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు లాంటి వారు. అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం రాసిరు కాబట్టి రిజర్వేషన్ పరంగానే ఇవాళ 50% రాజీవ్ గాంధీ గారు మనకు చెప్పింది కాబట్టి నేను గాంధీ భవన్లోకి వచ్చిన. ఈరోజు జనరల్ సెక్రటరీ వచ్చింది, గతంలో అధికార ప్రతినిధి వచ్చింది, మీ లోకల్ టీవీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు కూడా ఈరోజు నిజంగా కూడా రూపాయి ఆశించిన వ్యక్తులు ఎవరెవరు అంటే మీకు ఒక ఉత్సాహం, ప్రజలకి ఏదో ఒకటి మీరు చెప్పాలి, ప్రజలకు మా నుంచి మంచి మెసేజ్ పోవాలని ఈ లోకల్ టీవీ అనేది ఎప్పుడు అప్డేట్గా ఉంటుంది. నిజంగా తమ్ముడు మిమ్మల్ని చూస్తుంటే, మిమ్మల్ని కెమెరామ్యాన్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీకు ఎవరే పోస్ట్ చేయాలి అవసరం లేకుండా మీరే ప్రజలకు వారధిగా వండుకుంటూ ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న చూడు, నిజంగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని వాయిస్ తీసుకొని చాలామందిని పబ్లిక్లో మీరు ప్రజెంట్ చేశారు. ఎందుకంటే మేము ఎంత ఉన్నా మనం ఎన్ని 4 గోడల మధ్యలో ఉన్నా మీరు పబ్లిక్కి మమ్మల్ని పరిచయం చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రజల పక్షాన మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీకే ఉంది కాబట్టి నిజంగా కూడా మీరు ఇట్లాగే మంచి కార్యక్రమాలను ప్రోత్సహించు ప్రజలకు తీసుకెళ్ళమని కోరుకుంటూ నిజాలను బయటికి తీసుకురండి అనేది మాత్రం చెప్పగలను.